ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, రాఖీ పౌర్ణమి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్కాతమ్ముల మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు. అసలు రాఖీ పండుగ ఎలా ప్రారంభమైంది? రక్షాబంధన్ గురించి మన పురాణ కథల్లో చాలా చోట్లే ప్రస్తావన వచ్చింది. ఒకసారి దేవదానవుల యుద్ధంలో తన భర్త విజయం సాధించాలని శచీదేవి శివపార్వతులను పూజించి ఇంద్రుడికి రాఖీ కడుతుంది. బలిచక్రవర్తి నుంచి శ్రీ మహావిష్ణువును తిరిగి వైకుంఠానికి తెచ్చుకునేందుకు శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తికి రాఖీ కడుతుంది. రాఖీ పౌర్ణమి రోజు వినాయకుడు తన సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన కుమారులు తమకి కూడా ఓ సోదరి కావాలని అడిగితే అప్పుడు విఘ్నేశ్వరుడు తన కళ్ళ నుంచి ఓ శక్తిని సృష్టించాడట. ఆమె సంతోషి మాత. పిల్లలు లేని దంపతులు సంతోషి మాతను పూజిస్తే దోషాలు తొలగి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఇక ముఖ్యంగా దేశమంతా నమ్మే కథనం మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వధించే సమయంలో సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. ఆ క్షణంలో చేతికి గాయం కావడంతో అక్కడే ఉన్న ద్రౌపది క్షణం ఆలోచించకుండా తన చీర కొంగును చించి కట్టుకడుతుంది. దానికి శ్రీకృష్ణుడు సంతోషించి, సోదరి, కష్టకాలంలో నన్ను తలుచుకో, ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను అని హామీ ఇస్తాడు. ఈ సంఘటనే రాఖీ పండుగకు మూల కారణం అంటారు. ఆ తర్వాత కృష్ణుడు ఇచ్చిన మాట ప్రకారం కురుసభలో అవమానపడిన ద్రౌపదికి చీరను ఇచ్చి తన మానాన్ని కాపాడుతాడు శ్రీకృష్ణుడు. చరిత్రలోనూ రక్షాబంధన్, పురాణాల్లోనే కాదు చరిత్రలోనూ రాఖీ పౌర్ణమి గురించి ప్రస్తావన ఉంది. మన దేశం మీద దండెత్తి నిరాటంకంగా విజయాలు పొందుతున్న అలెగ్జాండర్ ఒకానొక సమయంలో పురుషోత్తముడి మీదకు యుద్ధానికి దిగుతాడు. పురుషోత్తముడి ధైర్య సాహసాల గురించి విన్న అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడిని వేడుకొని తన భర్తని చంపొద్దని అతడికి రాఖీ కడుతుంది. రాఖీ కట్టే విధానం. రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితీ. రాఖీ కట్టే ముందు ఏనా బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేనా త్వామభి బధ్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి. రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇస్తారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. రాఖీ, రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.